సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే డీజిల్ ఆటోలు సిటీలో బ్యాన్ చేద్దామనుకో. మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతోటి ముందుకొచ్చారు. మరి ఈరోజు మా ఆటో డ్రైవర్లపై పూట కొట్టారు. మరి వాళ్ళు ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ పెట్టేదానికి బదులు దానిని హాఫ్ టికెట్ చేసి కనీసం ప్రజలకు అందిస్తే అవి వాళ్ళ డ్రైవర్ల వేతనాలు వెళ్ళంగా గవర్నమెంట్‌కి ఖర్చులు తగ్గుతుండే. ఈరోజు మాకు కూడా ఉపాధి అనేది దొరుకుతుండే. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఆటో నడుపుతురన్న? నేను 12 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను. 12 సంవత్సరాల నుంచి కిరాయా రెంటా? రెంట్ కాదు, సొంతమండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వాలు మా యొక్క ఆటో డ్రైవర్ల ఆవేదనను అర్థం చేసుకొని ఈ ఆటోలు బ్యాన్ అనడం కానీ, డీజిల్ బండ్లు ఓఆర్ఆర్ అవతల నడవాలి అని చెప్పడం కానీ చేయవద్దని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఆటో డ్రైవర్లం కోరుకుంటున్నాము. ఎందుకంటే మా యొక్క కుటుంబాలు, మా పిల్లలను చదివించుకోవాలి, మేము రూమ్ రెంట్ కట్టుకుంటే బ్రతకాలి అంటే కేవలం మేము ఈ ఆటోల ద్వారానే బ్రతకాలి. ఇలాంటి మా యొక్క బ్రతుకులపై ఎలాంటి భారం పడకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతి ఆటో డ్రైవర్లకు ఏదైనా గవర్నమెంట్ తరఫున కొంచెం రిలీఫ్ ఫండ్ లాంటివి ఏమన్నా ఇవ్వాలి. అదే 12,000 ఇస్తాను ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ మొత్తంలో. మీకేమన్నా ఇంకా ఇయ్యలేదు. దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకైతే ఆ 12,000 అనేటివి ఇవ్వలేదు. చాలామంది ఆటో డ్రైవర్లు ఎదురు చూశారు, కానీ వాటి గురించి ఎక్కువ అడగట్లేదు. కేవలం ఈ యొక్క టిడ్లీ పనుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. చెప్పిండు. డీజిల్ ఆటోలు అన్ని తీసేయాలంటే లక్షల ఆటోలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ తీసేస్తారు? కాకపోతే 15 సంవత్సరాలు ఉన్న ఆటోలు తీసేయాలన్నా కూడా బాగుంటుంది, కానీ మొత్తం ఆటోలే తీసేసేయాలి అన్ని అంటే తీసుకుపోయి ఎక్కడ పెడతారు? గవర్నమెంటే తీసుకోమనండి. ఆ గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ అదే స్థానంలో మళ్ళా ఆటో నెంబర్ల మీద మనకు ఆ ఎలక్ట్రానిక్ ఆటోలు ఇస్తే చాలా సంతోషపడతాం. ఉన్న దాంట్లో ఏదో తృప్తిపడి 400-500 చేసుకొని అట్లనే బతుకుతాం. కానీ అన్నీ తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్లో పడేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాడ ఏమున్నాయి అక్కడ? అంత ఉపాధి అంతా ఇక్కడ పెట్టుకొని పబ్లిక్ అంతా ఇక్కడ తిరిగేది పోయి ఔటర్ రింగ్ రోడ్ కాడ వచ్చేపోయేట వాళ్ళని చూసుకుంటూ తిరగాలనా? ఆ మాత్రం ఆలోచించుకోవాలి. మమ్మల్ని కాదని మొత్తం రోడ్డు మీద వేస్తే బాగుండదు కదా. అందరికీ ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇవన్నీ లేవు. అది అంటే గవర్నమెంట్ ముందు నుంచి తెలుసు కదా ఇగ ఆటోలు ఇక్కడే తిరుగుతున్నాయని. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది ట్రాఫిక్ కట్టను. మరి ఇది ఇప్పుడు తీసింది ఆయన అన్నదే కదా గవర్నమెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు ఏమనలేదు. అంతకుముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరు ఏమనలేదు. ఇప్పుడు ఈసారి వచ్చినాకనే డీజిల్ ఆటోలు మొత్తం తీసేయాలంటే తీసేయరు. అన్ని కార్లు కాంచెల్లి బస్సుల కాంచెల్లి అన్నిటి తీసేయరు. అన్ని తీసేసి కొత్త అందరితో పాటు మేము, కాకపోతే మేము గరీబోళ్ళం కాబట్టి మాకు కొత్త ఈ ఆటో స్థానంలో మళ్ళీ వేరే ఆటోలు మాకు కొత్తగా ఫిరిగి ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే చాలు మాకు, అంతే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆటోలు మాత్రమే హైదరాబాద్‌లో నడపాలి. వేరే రిజిస్ట్రేషన్ ఉన్నాయి. వాళ్ళ సైడే నడపాలని పిటిషన్ ఏశారు కదా! అట్లా చేసిర్రు. అట్లా చేసినాక హరీష్ రావు కూడా మరి కాకపోతే కొత్త ఆటోలను బ్రాండ్ బ్లాక్ చేసేయమని చెప్పుర్రి. అవి తిరగకుండా ఇప్పుడు తీసుకొని వచ్చినాక ఉపాధి అంతా ఇక్కడ పెట్టుకొని హైదరాబాద్కి రావద్దంటే ఎట్లా అని చెప్పేసి హరీష్ రావు వాళ్ళ కమిషనర్కి చెప్తే సప్పుడు ఊకున్నాడు. ఇక ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఆటోలు తీసుకున్నాక ఇప్పుడు ఆయన వచ్చి సంవత్సరానికి మొత్తం డీజిల్ ఆటోలు అందరు వెళ్ళిపోవాలంటే అందరూ బతుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? మా మీద కాకుండా అక్కడ ఏదైనా ఉండేది మాకు హెల్ప్ చేస్తే బాగుంటది. కానీ ఉట్టిగానే అన్ని తీసి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కావాలంటే అక్కడ ఏమున్నాయి ఔటర్ రింగ్ రోడ్‌కి? చెప్పండి. అది కూడా ఆలోచించాలి సార్‌లు. అంత పెద్ద మేధావులు వాళ్ళు ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా? ఉట్టిగానే బీదోళ్ళ మీద పడుడు కాదు. బీదోళ్ళకి హెల్ప్ చేయాలి. బీదోళ్ళకి సాయం చేస్తేనే నెక్స్ట్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే డీజిల్ ఆటోలో ఒక్కటే పొల్యూషన్ అండి. హైదరాబాద్లో ఎన్నో వెహికల్స్ వేరే స్టేట్ వేరే డిస్టిక్ నుంచి వచ్చే బండ్లు ఉన్నాయి, డీజిల్ బండ్లే ఉన్నాయి. కానీ ఆటోల మీదనే ఒక కక్ష కట్టి ఇలా చేయడం మంచిది కాదు రేవంత్ రెడ్డి గారికి. మరి నెక్స్ట్ సారి మాత్రం మా ఆటోలు ఏం చేయాలో మేము అది చేసి చూపిస్తాం. మీరు మాత్రం ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో మాత్రం మేము ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్లు, కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, అలాగే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. దాంట్లో కూడా మీకు ఓటమి అనేది ఖాయమని మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ కక్షపూరితంగా మీరు చేయడం, ఇప్పుడు మీరు చేసే మా ఉపాధిని మీరు
కోల్పోతున్నాం మేము మీరు చేసే పనికి. ఎందుకంటే ఈ ఇన్ని ఆటోలు తీసుకెళ్ళి మేము ఎక్కడో నడపాలి అంటే ఔటర్ రింగ్ రోడ్లో మాకు ఈ ఆటోలను నాట్ అలౌడ్. ఎందుకంటే మాకు అక్కడ ఏం నడపడానికి కూడా ఏం ఆధారం లేదు అక్కడ. ఎందుకంటే ఉన్న బండ్లన్నీ ఇప్పుడు సిటీ ఊర్లో నుంచి వచ్చిన బండ్లే ఇక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చే బండ్లన్నీ ఆపేయండి, కానీ ఇప్పుడు ఉన్న వరకు మాత్రం నడపనియండి. లేదంటే మాత్రం మా ఆటోలో మాత్రం మీపై వ్యతిరేకంగా ఖచ్చితంగా వస్తుంది. ఇది రాకుండా మీరు చూసుకోవాలని మేము కోరుతున్నాం. ప్లీజ్ మాది ఒక రిక్వెస్ట్గా మేము చెప్తున్నాం, ఇది వినండి, అర్థం చేసుకోండి. మా బతుకు తెరువుని మమ్మల్ని కోల్పోకుండా చేయండి. ఫ్యూచర్లో మేము మీకు ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆటో డ్రైవర్లు. మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు చాలా. ఒక హైదరాబాద్లో రాలేదని మీరు కక్షపూర్వకంగా మీరు చేయడం ఇది సరికాదు. ఎందుకంటే ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ నడుపుతున్నాం. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఎవరు లేరండి. మీరు అదొకటి ఆలోచించుకోండి. మా ఆటోలపై మీ వ్యతిరేకంగా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఫస్ట్ ఫ్రీ బస్ అన్నారు, ఆటోలు దెబ్బపడింది. మళ్ళీ ఇప్పుడు అంటే ఆటోలు ఏం చేయలేరు, మాట్లాడలేరు, తిరగబడలేరు అన్న ఉద్దేశంతో మీ మీద వస్తున్నారు. లేకపోతే డీజిల్ కార్లు తిరుగుతున్నాయి సేమ్ మీతో పాటే. వాళ్ళకి లేని చర్యలు మీకు పెట్టడం ఏంటి? దాని మీద మీ అభిప్రాయం? అంటే మేము ఏం చేయలేమని ఇలా చేస్తున్నాడేమో మాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ఈ ఆల్రెడీ మీరు ఫ్రీ బస్సులు పెట్టి మేము మా ఉపాధిని కోల్పోయాము కొంతవరకు. ఇప్పుడు రూపాయలో చారణ మందం నడుపుకుంటున్నాము. ఉన్న చారణను కూడా మీరు మా దగ్గర నుంచి లాగేసుకుంటే మాత్రం మీకు ఇది సరికాదని మేము కోరుతున్నాం. మా రిక్వెస్ట్గా మేము చెప్తున్నామండి. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇది ఒక డీజిల్ ఆటోలే కాదండి, ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా మీ పొల్యూషనే. వేరే డీజిల్ బండ్లు కూడా పొల్యూషనే ఉన్నాయి. అవన్నీ కూడా మార్చగలిగి తర్వాత మా దగ్గరికి రండి. ముందు అవిటిని చేసి మా దగ్గర రండి. అప్పటి వరకు మా ఉపాధిని కోల్పోనీయకండి. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే మాత్రం ఇప్పటివరకు మా ఆటో డ్రైవర్ చెప్పారు, మాకు ఈ ఆటోలు తీసుకొని వేరే ఆటోలు ఫ్రీగా ఇస్తే, బ్యాటరీ బండ్లు ఫ్రీగా ఇస్తే మేము నడుపుకుంటాం. కానీ ఉన్న ఆటోల్లో తీసుకెళ్ళి మేము ఎక్కడ నడపమంటే మాత్రం నడపలేమండి. ఇది మీకు చాలా వ్యతిరేకంగానే అవుతుంది, కానీ మీకు మాత్రం సరికాదని మేము కోరుతున్నాం. నమస్తే అన్న సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, డీజిల్ ఆటోలు సిటీలు నడవకుండా ఔటర్ రింగ్ రోడ్ పై నడవాలని కామెంట్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం? ఔటర్ రింగ్ రోడ్ పైన కాదు, ఔటర్ రింగ్ అవతల నడవమని చెప్పారు. కానీ సిటీలో ఉన్న బండ్లను మరి ఇప్పుడు చాలా మంది బతుకు కోల్పోతారండి. కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా వేరే మార్గం చూపించి మార్గం చేయాలి. ఎలక్ట్రిక్ బండ్లు ఇప్పించండి, సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది, ఇప్పించి ఈ బండ్లు వాళ్ళని తీసుకొని ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 12,000 ఇస్తాను అంటున్నారు, ఇలా ఆటో యాక్సిడెంట్ చెప్పలేదు కదా. ఇంతవరకు మాకు ఏది కూడా రాలేదు, ఏది కూడా వర్తించలేదు ఇప్పటి వరకు కూడా. 12,000 రూపాయలు కాదు, 12 రూపాయలు కూడా రాలేదు. అంటే మీకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన గవర్నమెంట్లోనే ఫస్ట్ ఆర్టీసీ ఫ్రీ బస్ అని పెట్టారు. అది కొంచెం ఆటోలు చాలా దెబ్బపడింది. అది దాని ఇప్పుడు రెండు అంటే మీరు ఏం చేయలేరనా, లేకపోతే మీరు స్పందించడం కరెక్ట్గా లేదన్నా? దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆర్టీసీ ఎట్లా ఫ్రీ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయడానికి రాదు కాబట్టి మాకు ఉపాధి కోల్పోయినట్టు అయిపోయింది. మళ్ళీ అందులో ఇప్పుడు డీజిల్ బండ్లు కూడా తీసేయాలంటే ఇంకా చాలా ఉపాధి కోల్పోతాం. అందరూ ఊరి నుంచే వచ్చినాం. మేము ఊరి నుంచే బతుకు తెరువు గురించి ఇక్కడ వచ్చాము. ఇక్కడ నుంచి ఊళ్ళో బతుకు తెరువు ఫ్రీ బస్సులు పెడితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నడపడానికి ఇక్కడ వచ్చాం. ఇక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ పోతున్నాం అంటే ఆటోలు ఎక్కడ ఎవరున్నారండి, మొత్తం బస్సులనే ఎక్కిపోతున్నారు ఔటర్ రింగ్ రోడ్ అవతల. ఇక్కడ ఓన్లీ సిటీలో నడుపుతున్నాం కాబట్టి ఎంతో 500 ఎక్కడ 200 అవుతుంది. ఆ 200 అన్నా ఇంటికి తీసుకుపోయి నిమ్మతంగా ఉంటున్నాం. ఇది కూడా మొత్తం సిటీ అవతలనే నడపాలంటే ఎట్లా అండి? ఇది మాత్రం కరెక్ట్ కాదండి. అది 12,000 గురించి కూడా 1 year అయింది. దాని 12,000 అంటే 12,000 ఇంతవరకు ఏమి ఇవ్వలే. అది మాత్రం ఇచ్చినా ఇవ్వకుండా ఓకే సరే, దాని గురించి అంటే మేము అడుగుతలేము. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టిండు. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఊళ్ళో ఎవరు బతుకుతారు అసలు. ఇక్కడ కూడా వెళ్ళిపోమంటే ఇంకెక్కడ బతుకుతారండి? అదే ఫ్రీ బస్సు దాని గురించి లేడీస్ వల్ల దాని వల్ల మీకు ఏమైనా నష్టం వచ్చిందా? నష్టం అయిందండి, చాలా నష్టమైంది. ఫ్రీ బస్ వల్ల నష్టం ఎందుకు కలదండి? ఫ్రీ బస్ వల్ల నష్టమైంది కాబట్టి ఇక ఎక్కేదే లేడీస్, ఇంకా వేరే వాళ్ళు ఎక్కుతారు. బాయ్స్ అంటే బండ్లు ఉన్నాయి వేరే వాళ్ళకు, లేడీసే ఎక్కుతారు. ఆ లేడీస్ కూడా ఎక్కకుండా ఫ్రీ బస్సులు పెట్టిండు. ఇక ఊళ్ళో కూడా ఎవరు ఎక్కుతలేదు. మరి ఊళ్ళో నడపడం 500 కాదు అసలు. ఒక్క లైన్ కూడా ఊళ్ళో పెట్టుకుంటే పొద్దున సాయంత్రం వరకు ఒక డ్రాప్ కూడా పోవట్లేదు మేము ఊళ్ళో. అది ఊబర్ ఓలా దాని వల్ల మీరు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఓలా ఊబర్ అంటే చాలా నష్టమైంది. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టిండు ఆవిడ. ఓలా ఊబర్ ఇంటికి బుక్ చేసి వాళ్ళు ఇంటికాడ ఎక్కించుకొని పోతురు. అది సరే, దాని గురించి అంటే మేము పట్టించుకోవట్లేదు. ఇది కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతల పోవాలంటే ఇంకెక్కడ బతాము? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు ఎక్కుతారు? ఎవరు ఉన్నారా ఎక్కేవాళ్ళు?
ఎవరైనా ఉంటారు ఉన్నారుగా. ఫ్రీ బస్సు కూడా ఫ్రీ బస్సులు అంటే సరే పెట్టిండండి, ఫ్రీ బస్సులు పెట్టిండు. నీకు ఏమనంటే పెట్టిండు ఫ్రీ బస్సులు అంటే నీకు అసలు ఇది అమ్మ- అన్నదే ఏమి లేదు. దాని గురించి పెట్టిండు, దాని గురించి ఓకే అయిపోయింది. ఇది కూడా తీసేయమంటే ఇప్పుడు ఇంకెక్కడ బతుకుతారు? ఊళ్ళో బతుకోవద్దు, ఇక్కడ సిటీలో బతుకోవద్దు. రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుసుగా మాకు బండ్లు ఇచ్చారు, 34 రిజిస్ట్రేషన్ ఇచ్చారు. డీజిల్ బండి అని తెలుసుగా. లారీలు ఉన్నాయి, జీపులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, లేవు ఇవన్నీ వెహికల్స్. మా ఒక్క ఆటో వాళ్ళనే పొల్యూషన్ వస్తుంది. ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, మరి ఆర్టీసీ బస్సులు అంటే ఆర్టీసీ బస్సులు కూడా తీసేయాలి కదా. మరి ఆర్టీసీ బస్సులు కూడా మొత్తం తీసేయాలి కదా. సరే 15 ఏళ్ళ బండ్లు తీసేస్తామంటే అది ఓకే లెక్క. మా 15 ఏళ్ళ తర్వాత బండ్లు తీసేస్తామంటే బస్సులు అయినా ప్రతి ఒక్క వెహికల్ అయినా కార్ అయినా తీసేయాలంటే దానికి ఓకే. కానీ ఓన్లీ ప్రత్యేకంగా డీజిల్ ఆటోలు అవుటర్ రింగ్ కూడా పోతాం అంటే అక్కడ పోయి ఏం చేస్తాం మేము? అక్కడ పోయి ఏం బతకలేం కదా. అవుటర్ రింగ్ కూడా పోతే ఎవరు ఎక్కుతారండి? సాఫ్ట్వేర్ ఉందా, ఏమైనా ఉన్నాయా? ఏం లేవుగా. అక్కడ ఎవరు ఎక్కుతారు? మేమే ఒకరు పబ్లిక్ ఏం జాగలో పోయి మేమే కూసుకోవాలి. ఇక ఒకరి ఆటోలో ఒకరు మేము పోయి రావాలి అంతే. అక్కడ పోయి డీజిల్ ఆటోలు బాగా బాధ అనిపిస్తుంది. అంటే ఏం లేదు, ఒకటే మార్గం, మా ఆటోలు తీసుకోమని మాకు కొత్త ఆటోలు తిరిగి ఇచ్చేస్తే చాలా సంతోషం. మాకు మాకు తీసేయాలంటే ఓకేనండి. మాకేం అవసరం లేదు, మంచిగా ఒక ఆటో ఇప్పిస్తే చాలు అంతే. మాకు మంచి మా లైసెన్స్ల మీద మా బండ్ల నెంబర్ల మీద మాకు మంచిగా ఒక ఆటో ఇప్పిస్తే చాలా సంతోషంగా నడుపుకుంటాం. మాకు ఈ ఉపాధి హామీలు ఈ పథకాలు అన్ని మాకు ఏమవుతు అంత పందొంగతనం చేస్తుంది ఏమవుతుంది. కానీ మమ్మల్ని కనికరించి మాకు ఆటోలు ఇచ్చి మమ్మల్ని సిటీలో నడిపించుకుంటే మాకు చాలా సంతోషిస్తాం. 12,000 గురించి వాళ్ళు ఇచ్చారు, ఎన్నికల హామీ ఇచ్చారు, ఫ్రీ బస్సు పెడతారని ఫ్రీ బస్సు పెట్టిండ్రు. సరే ఓకే, 12,000 ఇస్తాను. 12,000 ఇస్తే ఓకే, ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే. కానీ డీజిల్ ఆటోలు తీసేసి అవుటర్ రింగ్ కూడా వదలడం ఇది మాత్రం న్యాయం కాదు. రిజిస్ట్రేషన్ తెలిసే అండి, 12,000 వాళ్ళే ఇచ్చారు ఎన్నికల హామీ. 12,000 ఇస్తాం ఆటోకు అని అది ఇచ్చిరా. ఇంతవరకు సంవత్సరం అయింది. సరే దాని గురించి అంటే అడుగుతలేరు, ఎవరు అడుగుతలేరు. ఎందుకంటే ఆటో గురించి ఎవరు పట్టించుకోడు. ఏ నాయకుడైనా పట్టించుకోరు. సరే దాని గురించి అంటే మేము వదిలేసాం. ఫ్రీ బస్సు పెట్టినా ఫ్రీ బస్సు పెట్టినా ఎక్కుతారు పోతున్నారు. అట్లే సిటీలో ఊళ్ళల్లో నడుపుకోవడానికి వీలేదు. అసలు ఊళ్ళలో ఎవరు ఎక్కుతలేరు, ఆటోలో ఎవరు ఎక్కుతలేరు. అసలు ఊళ్ళలో పొద్దు నుంచి పొద్దు కాకుండా 100 రూపాయలు కూడా వస్తలేవు. ఎందుకంటే ఫ్రీ బస్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ బస్సుకు వస్తారని కంపల్సరీ బస్సుకు వస్తారు, బస్సుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే 50 రూపాయలు ఉన్న కూడా 20 రూపాయలు ఫ్రీ పోతాం కానీ వాళ్ళు ఎక్కుతారు. మాకు ఉపాధి ఊళ్ళలో కూడా లేదు. ఊళ్ళో నడుపుకుందామంటే ఇక ఉపాధి లేనప్పుడు ఎక్కడ నడుపుకుంటామండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన గవర్నమెంట్లోనే ఇది ఆటో వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ అంటే రెండో దెబ్బ తగిలింది. దీని మీద మీ అభిప్రాయం అంటే ఆటో వాళ్ళ మీద కక్ష కట్టినట్ట, లేకపోతే మీ వల్ల ఓట్లు రాలేదనే ఉద్దేశంతో ఉన్నారా కాంగ్రెస్ గవర్నమెంట్? ఓట్లు రాలేదా దీని మీద కక్ష ఇప్పుడు మేము కూడా టీఆర్ఎస్ వేసిన వాళ్ళు కొందరు, కాంగ్రెస్ వేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. మేము ఓట్లు వేసినామా ఓట్లు వేయలేదా తెలియదా? మేము అందరు లక్షల ఆటోలు ఉన్నాయండి. లక్షల ఒక ఆటో ఫస్ట్ అవుటర్ రింగ్ రోడ్ అవతల ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అవతల నడుపుకోవాలి డీజిల్ బండ్లు అని చెప్పినప్పుడు అప్పుడే మేము ఎన్నికల ఓటేద్దాము ఓటు అయిపోదాం. అప్పుడే నుండి ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఎట్లా హామీ ఇచ్చినామో ఇది కూడా మేము అని అవుటర్ రింగ్ రోడ్ అవతల డీజిల్ ఆటోలు నడుపుకోవాలంటే అప్పుడు వేద్దామో అయిపోతాం. దాని గురించి ఈ అయితే ఇప్పటిగా ఎన్నికల ముందు ఈ వాగ్దానం చేయలేగా డీజిల్ ఆటోలు అవుటర్ రింగ్ రోడ్ అవతల నడవాలి, ఇవి ఓన్లీ బస్సులు కార్లే నడవాలి సిటీలో అని చెప్పలేదండి. ఇది ఫస్ట్ చెప్తే మేము కూడా దాని గురించి ఆలోచించి మేము ఓటేద్దామా వేయపోదామా దాని గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మరి ఈ ఎన్నికల తర్వాత సంవత్సరం అయిన తర్వాత డీజిల్ ఆటోలు పొల్యూషన్ అవుతుంది కరెక్టే. పొల్యూషన్ కాదు ఏ వెహికల్ నుంచి పొల్యూషన్ కాదని చెప్పి ఓన్లీ ఆటో ఆర్టీసీ బస్సు ఉన్నది, కార్లు ఉన్నాయి, జీపులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఏ వెహికల్ పొల్యూషన్ లేని వెహికల్ చెప్పండి. ఆటో ఒకటే అవుతుందంటే మేము అవుతున్నాం కదా. ఆటో ఒకటే అవుతుందంటే చెప్పండి, ఆటో ఒకటి తీసుకుపోతాం. ప్రతి ఒక్కరు వెహికల్ అవుతుంది, డీజిల్ బండ్లు అవుతుంది. అవుతలేవా? కార్లు లేవా? ఎన్నో వెహికల్స్ అవుతున్నాయి. పొల్యూషన్ ఒక్కొక్క లారీలు నడుస్తున్నాయి. లారీల వల్ల పొల్యూషన్ అవుతుందా? ఓన్లీ ఆటోలో అవుటర్ రింగ్ రోడ్ అవుతాం అంటే అవుటర్ రింగ్ రోడ్ ఏముంటుంది? మేమే ఎక్కి మేమే వేసుకోవాలి కానీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కటోళ్ళు ఉండరు, ఏముండరు. దీనివల్ల ఉపాధి కోల్పోతాం తప్ప అదేం లేదు. ఓకేనా? ఇప్పుడు మొన్న కాలేదు. 15-20 సంవత్సరాల నుంచి డీజిల్ బండ్లు ఉన్నాయి. డీజిల్ బండ్లు 15-20 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికైనా వచ్చి మేము పైన తీసుకొని ఎక్కడనో ఊర్లు ఇసి పెట్టుకొని వచ్చి బతుకుతున్నాం. ఇక్కడ సడన్గా నువ్వు వచ్చేసి తీసేయమంటది పద్ధతి కాదు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? రూమ్ రెంట్లు ఉంటాయి, ఆటోలు తీసేయనంగానే మా దగ్గర ఉండే డబ్బులు మళ్ళీ ఆటో నడిపేది ఏం పని అయితే చేయలేము. ఏదైనా పని చూపిస్తారా? కాదు కదా. ఫ్రీ బస్సులు ఎలక్షన్ ముందు ఫ్రీ బస్సులు పెట్టారు, దానివల్ల మీకు ఎఫెక్ట్ అయింది. దాని గురించి ఇంకా మేము కరెక్ట్ యూనియన్ లేవు. అంతకుముందుకు యూనియన్ ఉండే, ఇప్పుడు యూనియన్ లేదు. ఓలా ఊబర్ వచ్చేసి ఇంకా మాకు కూడా దెబ్బ పడిపోయింది. కొన్ని చదువుకున్న వాళ్ళు చదువుకుని లేరు, అందరూ ఉన్నారు. అది మళ్ళీ
బైక్ ఓలా ఏంది అవన్నీ ఓలా ఊబర్ మొత్తం వచ్చేసి ఇప్పుడు లాక్డౌన్ నుంచి చదువుకున్నాడు అందరూ వచ్చేసి 50,000 20,000 కడితే ఫైనాన్షియల్లో గుంజుకుపోతారు, బండ్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు సీనియారిటీ ఇప్పుడు సీనియర్లు ఎవరు లేరు, ఎవరు అందరు ఒకటే అయిపోయారు. ఇప్పుడు ఎందుకు గింత పోరలు నడిపిస్తారు. ఒక్కొంత కరెక్ట్ చూస్తే ఒక్కొంత పేపర్లు ఉండే, లైసెన్స్ ఉండదు, ఏముండదు తెలుసా. సగం బండ్లు కరెక్ట్ పడితే ఏముండదు. ఈ ఆటో యూనియన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే యూనియన్ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే ఈ ఓలా ఊబర్ వచ్చినప్పటి నుంచి మొత్తం చాలా ఘోరం అయిపోయింది. ఇప్పుడు కార్లు పెట్టిన ఓలా రేవంత్ రెడ్డి అయినా సామ్ చెప్తున్నా పెట్టాలి. అది ఓలా ఊబర్ తీసేసి నువ్వు ఆటోలు డిస్టిక్లలో పర్మిషన్ ఇవ్వద్దు. ఎలక్ట్రిక్ బండ్లు కొంటాం, మేము కొనమంటలేము, సబ్సిడీ ఒకటేసారి ఇట్లా తీసుకుంటాం. మేము కూడా బండ్లు అన్నీ పోతాయి. మేము ఏడు ఉండాలా, మీ ఇంటికి ఆడు ఉండాలా, లేకపోతే మీ ఇంటి చుట్టూ పెట్టేసి బండ్లు మేము పెడతాం, కన్ఫామ్ పెడతాం. మీ ఇంటి చుట్టే పెట్టేస్తాం, బండ్లు తీసేస్తా అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జమానాలో ఆయన అన్నాడు మొత్తం గ్రేట్ హైదరాబాద్ అన్నాడు, ట్యాక్సీలు అన్నాడు. ఏమైంది? వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిండు. ఈయన వచ్చి ఏం చేసిండు? ఏం చేస్తలేడు. ఈయనను కూడా కొన్ని రోజుల్లో పంపించవలసిందే. 4 రోజులు బాధపడుతున్నాము, చాలా బాధపడుతున్నాము. రోజు 200 పాలకు, ఇంట్లో కూరగాయల ఖర్చులకు రోజు 200-300 అవుతాయి. అవి కూడా వెళ్తలే మా దగ్గర. అడగకూడదని చెప్పడం ఆయన కరెక్ట్ కాదు. ఇక్కడ కరెక్ట్ కాదు. మా ఒక్కటి ఆటోలు తెచ్చేసి ఎంతోమంది పేద కుటుంబాలు ఖరాబ్ అవుతాయి. మామూలు అనే బదులు డీజిల్ పంపులు బంద్ చేయాలి. వెహికల్ మొత్తం టోటల్గా బస్సులు ఆయన నడిపే కారుగా డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు మనకు తెలియదు. ఆయన ఒకవేళ డీజిల్ అయినా ఆయన తిరిగే గల్మేళ్ళ కారు అవన్నీ బంద్ చేయాలి. ముందు అవన్నీ బంద్ చేసిన తర్వాత ఆటోలు బంద్ చేయాలి. ఆటోలు ప్రతి ఒక్కటి ఆటోలు ఓటర్కి పంపిస్తే చెట్ల కింద కూర్చోవాలి. మేము పోయి ఎట్లా బతకాలి? మేము పిల్లలు ఉన్నారు, నిరుపేదల బతుకులు, ఒక కుటుంబాలు ఉంటాయి, స్కూల్ ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి, కూరగాయలు. మా బతుకులు ఎట్లా వస్తాయి? 12,000 వేస్తాంటివి సంవత్సరానికి. 12,000 10 రూపాయలు లేవు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మొత్తం అవుటే పోవాలంటే పోయి ఏం చేయాలి అక్కడ? మేము చెప్పండి, మీరు ఏం చేస్తాం? మేము మా ఒక్కరితోటే వస్తుంది పొజిషను. డీజిల్ కార్లు లేవా, బస్సులు లేవా? బస్సులలో అడ్డంగా వస్తుంది, అది లెక్కలేదా? ఆర్టీసీ ఫ్రీ ఎందుకు పెట్టిండు? ఫ్రీ పెట్టి ఏం లాభం చెప్పండి? ఎవరు పేదోడు బతుకుతున్నాడు? అంత నిరుపేదోడు ఎవరు లేడు కదా. అలా తలుపు వాళ్ళు ఏదో తిని పోతున్నారు. మన ఊరికి వెళ్తే టికెట్ పెట్టుకున్నా, నిలబడ్డా, నాకు లేదు టికెట్ పెట్టుకున్నానికి. నా ఫ్రీ వచ్చిన వాళ్ళు నన్ను లేపాలు కూర్చుంటున్నారు లేడీస్. అలా అయింది. ఏం అవసరం ఉంది ఫ్రీ పెట్టడానికి? ఈ ఓలా ఊబర్ల కంటే మేము ఈ బైక్లకు ఓన్ ప్లేట్లకు ఎట్లా ఇస్తారు? ఓన్ ప్లేట్లో బైకులకు ఎట్లా ఇస్తారు? బైకులో మేము 50 రూపాయలతో 10 రూపాయలకు ఉండబోతుండు. అడికేం లీటర్ 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు, మాకేం 25 కిలోమీటర్లు వస్తుంది. మేము ఎట్లా బతకాలి? బెంగళూరులో తీసేసినట్టు బైకులను మేము తీసేయాలి. ఓర్ల ఉపాలు ఉన్నా మాకు నష్టం జరగలేదు. మెయిన్ బైకులు వచ్చినాక మాకు నష్టం జరిగింది. మళ్ళీ అందులోనే అవుటర్ వెళ్ళిపోవాలి, ఫ్రీ బస్సులు, అవుటర్ వెళ్ళిపోవాలి అంటారు. మళ్ళీ ఫ్రీ బస్సులు పెట్టే మేము ఎలా బతకాలండి? 12,000 ఇస్తాను, అవి లేవు. మేము 12,000కు ఆశపడతలేము. ఫ్రీ అవుటర్కి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? మొన్న స్టేడియం కాడ 70 బండ్లు పట్టిండు. మొన్న సండే రోజు, నిన్న సండేనో శనివారం 70 బండ్లు. అలా పరిస్థితులు ఏంది? ఒక కుటుంబం బతకాలంటే ఆలోచించి కొన్ని చిట్టి ఒకటి అది ఒకటి ఇదొకటి వేసుకుంటాం. అదే వస్తున్నాయి కదా, మనం ఇట్లా సెట్ అవుదాము అని అనుకుంటే నువ్వు సడన్గా ఇట్లా బంద్ చేసి పడతావు కదా. అక్కడ చిట్టీలు ఏం కట్టాలి? పిల్లలు స్కూల్ ఫీజులు ఏం కట్టాలి? మా తిండి ఏంది? రూమ్ రెంట్లు ఎట్లా? నువ్వు 3 లక్షలు పెట్టి కొనాలంటే ఇప్పుడు సడన్గా పైగా ఎవరితోటి ఎలక్ట్రికల్ బండ్లు 3 లక్షలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బండి 3 లక్షలు పెట్టి కొనాలంటే ఇప్పుడు ఎవరితోటి ఉంటుంది? 10,000 జేబులు. ఇంతమంది డ్రైవర్లు ఉన్నారా? 1000 రూపాయలు తీయాలి చూస్తాం ఇప్పటి వరకు. అంటే నిన్న మొన్న నడిపిన పైలుగా దొరుకుతలేవు. మా వద్ద ఖర్చులకు సరిపోతున్నాయి. అలా అయిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మెయిన్ బైకులు తీసేయారు. 15 సంవత్సరాల పనులు ఉంటే తీసేయారు, ఒప్పుకుంటాం. మెయిన్ బైకులు అయితే బంద్ చేయాలి సార్. రేవంత్ రెడ్డి సార్ బైకులు ఒకటి బంద్ చేసినాకో ఇవి 15 సంవత్సరాల పనులు తీసేయమంటే ఆయన చెప్పకపోతే మేము తీసేసుకుంటాం. వేరే ఎలక్ట్రికల్ మా ఏదో ఇంకోటి ఏరే డిస్టిక్ పనులు వచ్చి నడుస్తున్నాయి. మెయిన్ అవి బంద్ చేయరు. దానికి ఒక ఆన్సర్ ఉంది. ఏరే 31 ఇక్కడ ఏరేకి వస్తున్నాయి, అట్లా అవుతుంది. కానీ మొత్తానికి అంటే ఎట్లయితే సార్ బైకులు ఒకటి బంద్ చేయండి.